లోక్సభ ఎన్నికల్లో 7వ మరియు చివరి విడత పోలింగ్ శనివారం జరగబోతోంది. 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 57 ఎంపీ స్థానాలకు శనివారం పోలింగ్ జరగబోతోంది. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6లోగా క్యూ లైన్లలో ఉన్న వారందరికీ ఓట్లు వేసే అవకాశం ఉంటుంది కనుక రాత్రి 8 నుండి 9 గంటలకు పోలింగ్ ముగిసే అవకాశం ఉంటుంది. ఈ ఆఖరి దశ పోలింగ్ ముగిసే వరకు దేశంలో ఎగ్జిట్ పోల్స్ వెల్లడించరాదని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించినందున సర్వేలు చేసి నివేదికలతో సిద్ధంగా ఉన్న మీడియా సంస్థలన్నీ తమ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఈసారి బీజేపీ చెప్పుకుంటున్నట్లుగా 370 నుండి 400 ఎంపీ సీట్లు వస్తాయా రావా కాంగ్రెస్ నేతలు కేసీఆర్ వంటి వారు చెబుతున్నట్లు ఈసారి బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అంత మెజారిటీ కూడా రాదా? ఇండియా కూటమి చెప్పుకుంటున్నట్లు ఈసారి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాబోతుందా? లేక కేసీఆర్ చెప్పినట్లుగా అటు ఎన్డీఏ ఇటు ఇండియా కూటమికి మెజారిటీ రాక హంగ్ ఏర్పడబోతుందా? అప్పుడు బీఆర్ఎస్ వంటి ప్రాంతీయ పార్టీలు చక్రం తిప్పబోతున్నాయా అనే ప్రశ్నలన్నింటికీ సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్లో సమాధానం లభించవచ్చు. తెలంగాణ రాజకీయాలతో లోక్సభ ఎన్నికలకు సంబంధం లేనప్పటికీ ఈసారి మాత్రం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో ఏది ఓడిపోతే అది భారీ మూల్యం చెల్లించే అవకాశం ఉందని ఆయా పార్టీల నేతలే చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే కాంగ్రెస్, బీజేపీలు కలిసి దాన్ని ఖాళీ చేయడానికి సిద్ధంగా కాసుకు కూర్చున్నాయి. కాంగ్రెస్ ఓడిపోతే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సిద్ధంగా కాసుకు కూర్చున్నాయి. బీజేపీ ఓడిపోతే ఆ పార్టీలో నేతలు గోడ దూకేసే అవకాశం కూడా ఉంది కనుక తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జాతీయ రాజకీయాల కంటే రాష్ట్ర రాజకీయాలపైనే ఎక్కువ ప్రభావం చూపబోతున్నాయి. ఈసారి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ముందు ఏపీలో లోక్సభ ఎన్నికలు విలవిలబోయాయంటే అతిశయోక్తి కాదు. లోక్సభ సీట్లకు ఇటు వైసీపీ అటు టీడీపీ కూటమి హోరాహోరీ పోరాడినప్పటికీ అందరి దృష్టి శాసనసభ ఎన్నికల ఫలితాల మీదనే ఉందని చెప్పవచ్చు. రాష్ట్రంలో మారిన ప్రజల మూడ్, మారిన పార్టీల బలాబలాలు, కుల సమీకరణాలు, వైసీపీకి హెల్పింగ్ హ్యాండ్ కేసీఆర్ సాయం చేయలేని పరిస్థితిలో ఉండటం వంటి పరిణామాలన్నీ ఈసారి వైసీపీ ఓటమినే సూచిస్తున్నాయి. కానీ జూన్ 4న వెలువడే ఫలితాలు చూసి యావత్ దేశం షాక్ అవ్వబోతోందని జగన్మోహన్ రెడ్డి నమ్మకంగా చెబుతున్నారు. అంటే మొదటిసారి భారీ మెజార్టీతో గెలిచి రెండోసారి దారుణంగా ఓడిపోతే అది చూసి దేశ ప్రజలు షాక్ అవుతారని ఆయన ఉద్దేశమో, లేక నిజంగానే 175/25 సీట్లు గెలుచుకున్నప్పుడు చూసి షాక్ అవుతారని చెప్పారో తెలీదు. కానీ ఫలితం ఎలా ఉండబోతున్నా జగన్ చెప్పినట్లు దేశ ప్రజలందరూ కూడా ఏపీ శాసనసభ ఎన్నికల ఫలితాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారనేది వాస్తవం. ఈసారి ఎన్నికల్లో టీడీపీ కూటమి కనీసం 110 నుండి 120 సీట్లు గెలుచుకుంటుందని మొదట అంచనా వేసినప్పటికీ పోలింగ్ సరళి చూసిన తర్వాత కనీసం 120 నుండి 140 మధ్యలో ఉండవచ్చని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఆక్రందనలు కూడా టీడీపీ కూటమి గెలుపునే సూచిస్తున్నట్లున్నాయి.